దేవేగౌడ గారి దగ్గర నుంచి కుమారస్వామి వరకు మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఎంత అనుబంధం ఉందో. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే భారతదేశ ప్రధానమంత్రిగా దేవేగౌడ గారు ఆనాడు ఉన్నారు. కరెక్ట్ గా 30 సంవత్సరాల తర్వాత కుమారస్వామి గారు పక్కన నుంచునే అదృష్టం నాకు ఈ రోజు కలిగింది. ఇక్కడ ఉన్న ఆంధ్రులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడాం. విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. గత పాలకుల వల్ల విశాఖ ఉక్కు అనేక ఇబ్బందులు పడింది, మూతపడే పరిస్థితి వచ్చింది. కానీ నేనుండా మీకు అండగా నిలబడతానని చెప్పిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు కుమారస్వామి గారు. నేనెప్పుడు భయపడేవాడిని విశాఖ ఉక్కుకి ఏమవుతుందని. బ్రదర్, ఎందుకు కంగారు పడుతున్నావు? విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన గొప్ప వ్యక్తి కుమారస్వామి గారు. అది ఒకటే కాదు, రెండోది ఆసిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, భారతదేశంలోని అతి పెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు అనకాపల్లికి వచ్చిందంటే దానికి కారణం కూడా కుమారస్వామి గారు. అందుకే ఈ సభాముఖంగా ఇంకో విషయం చెప్పాలనుకున్నా. సార్, మేము మీకు రుణపడి ఉన్నాం. పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ owe you a lot. So we look forward to working with you. We look forward to taking our two great states together forward and develop it. And not only make India proud, but in the process, make Karnataka and Andhra Pradesh proud, sir. Thank you very much for your support. You've always stood by me personally. And you are a great mentor to all of us. ఇంత అద్భుతంగా మనకి అండగా నిలబడిన కుమారస్వామి గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కుమారస్వామి గారి నాయకత్వం, కుమారస్వామి గారి నాయకత్వం. జై హింద్.